ఇంద్రియములు సంతోషపెట్టడానికే ఉన్నాయి. ఇంద్రియములు కోరుకున్నట్టుగా నేను బ్రతకను. నేను బ్రతికితే దేని కొరకు బ్రతుకుతాను అంటే, నేను చేసినది భగవంతుడు మెచ్చుకునే పనా? నేను ఒకే ప్రశ్న వేసుకుంటూ ఉంటాను. నేను కాదు అంటే మహాత్ములు చెప్పిన మాట మీకు అన్వయం చేస్తున్నాను. ఏ ఆలోచన అయినా చెప్తుంది మనసు, ఎందుకంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. రకరకాల ఆలోచనలు లోపల నుంచి వస్తుంటాయి. వస్తున్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆలోచనని వెంటనే ఆకర్షణీయంగా ఉంది కదా, రంజకత్వంతో ఉంది, మనసుకి శరీరానికి ఇంద్రియాలకి సంతోషం ఇస్తుందని ఆచరించడం కాదు. ఈ పని నేను చేస్తే భగవంతుడు సంతోషిస్తాడా? రేపు నేను మళ్ళీ వెళ్ళి పూజలో కూర్చుని పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన కాళ్ళు లాక్కోవడం నాకు హక్కు లేదు. ఆయన పంచ పైకి తీసి పాదములు చూపిస్తే కదా నేను నీళ్లు పోయడం. అసలు నేను వెళ్ళగానే సంతోషంగా అలా నేను నమస్కరించడానికి పాదములు చూపిస్తాడా? చూపుడు వేలు చూపించి ధూర్తుడా, నిన్ను నువ్వేం చేశావు